కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం సూరప్ప చెరువు మంచినీటి చెరువులో చేపలు చనిపోవడంపై పరిశీలించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సూరప్ప చెరువును పరిశీలించడానికి రావడం జరిగిందని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ఆక్సిజన్ తక్కువ ఉండడం వలన నీటిలో చేపలు చనిపోవడం జరిగిందని, వాటిని వెంటనే తీయించి అదంతా శుభ్రం చేయడం జరిగిందన్నారు. చెరువులను నీటిని శాంపిల్ కాకినాడ ల్యాబ్ కు పంపడం జరిగిందని, అలాగే ఆక్సిజన్ లెవెల్ పెంచడం కూడా జరుగుతోందని, అలాగే చిన్న చేపలు చనిపోవడం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని పరిరక్షించాలో తెలిపారన్నారు. చెరువులోని నీటిని ప్రజలకు డైరెక్ట్ గా ఇవ్వడం జరిగిందని, శుద్ధి చేసిన పరీక్షించిన తర్వాతే అన్నిటిని అందిస్తున్నామన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది 60 లక్షల లీటర్లు ప్రతిరోజు ప్రతి ఇంటికి 52 గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా 60 లక్షల లీటర్లు ఇక్కడి నుంచి పంపించాం. 2 రోజులుగా ఇక్కడ చేపలు చచ్చిపోతాయని చెప్పి వార్తలు వచ్చిన విధంగానే చేపలు కూడా చచ్చిపోయాయి. సో అది ఏంటి అని చెప్పి ఆల్రెడీ ల్యాబ్ టెస్టింగ్ ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. సో భయభ్రాంతులు గురవలసినటువంటి కెమికల్స్ రావడం వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా దాంట్లో ఆక్సిజన్ లెవెల్ సమ్మర్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్ల, సరైన ఆక్సిజన్స్ లెవెల్స్ చేపలకు అందకపోవడం వల్ల చేపలన్నీ చచ్చిపోతున్నాయని చెప్పి ప్రతి గారితో కూడా మాట్లాడాము. రిపోర్ట్ కూడా అదే రావడం. ఇప్పుడు ఆల్రెడీ మా నేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే గారు కూడా ప్యానల్ని ఈ ట్యాంక్ని ఆక్సిజన్ లెవెల్స్ పెంచేలాగా ఈ టర్బైన్స్ని కూడా పెట్టించే విధంగా ఇమీడియట్లీ పెట్టమని చెప్పడం జరిగింది. నేను కూడా ఇప్పుడు అధికారుల గారికి అలాగే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. సో అందులో ఆక్సిజన్ లెవెల్ పెంచేటట్టు మా చేపల చెరువులో ఉన్నట్టు ఆక్సిజన్ లెవెల్స్, వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పెంచేటట్టు ఇక్కడ టర్బైన్స్ కూడా పెడతాం. ఇంకోటి మీరందరూ గమనించవలసింది ఏంటంటే, ఇందులో ఏదైనా ఉన్నా సరే దాన్ని డైరెక్ట్గా పంపరు. ఇక్కడ వాటర్ని ఎరేటెడ్ చేసిన తర్వాత, ఫిల్టరింగ్ చేసిన తర్వాత, మంచి ప్రాసెస్ అయిన తర్వాత, ట్రీట్మెంట్ ప్లాంట్లో మంచి ప్రాసెస్ అయిన తర్వాతనే దాన్ని ప్రతి ఇంటికి కానీ 52 గ్రామాలకి ఉన్న 60 లక్షల వాటరు ప్రతిరోజు ట్రీట్ చేసి దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచిన తర్వాతే ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అలాంటి జరగకపోవచ్చు. సో డెఫినెట్లీ దానికి టర్బైన్స్ అది పెట్టడం కూడా జరిగింది. సో దీనివల్ల ఏమీ భయభ్రాంతులు గురవలసిన అవసరం ఏమీ లేదు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రత్యేకంగా పర్యటించి సార్ చిన్న విషయం, 4 రోజుల నుంచి ఇదే తర్వాత కూడా మళ్ళీ తెచ్చుకోవడం వల్ల ఆల్రెడీ తీసేసారు, మొత్తం అన్నీ కూడా తీసేసారు. అదే చెప్తున్నాను, ట్యాంక్ నుంచి డైరెక్ట్గా వాటర్ పంపరు. కేవలం ఆక్సిజన్ లెవెల్ వల్ల మాత్రమే చనిపోయి అది ప్రాసెస్ చేసిన తర్వాత పంపే వాటర్. సో ఈ వాటర్తో సంబంధం లేకుండా క్యానల్ నుంచి వచ్చిన వాటర్ని డైరెక్ట్గా పంపరు. దాన్ని వాటర్ అక్కడ ట్రీట్మెంట్లో ఏరియేటెడ్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ పెంపిన తర్వాతే ఈ 3-4 రోజులు కూడా జరిగినాయి. ఉన్న చేపలన్నీ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ ట్యాంక్లో కూడా డైరెక్ట్గా పెంచే విధంగా చర్య తీసుకుంటాం.